నాడు తాతలు నేడు మనవలు. కర్ణాటకలో రసవత్తర పోరు కొనసాగనుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో జేడీఎస్ అధినేత దేవగౌడ పెట్టని కోటగా హసన్ నియోజకవర్గం నిలుస్తోంది. ఇక్కడి నుంచి దేవగౌడ ఎక్కువసార్లు విజయం సాధించి సమీప ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించారు. దీంతో ఈసారి కూడా ఇక్కడ పోటీలో 2 రాజకీయ కుటుంబాలు పోటీ పడుతున్నాయి. ఇందులో ఎవరు విజయం సాధిస్తారో చూడాల్సిందే. హసన్ నియోజకవర్గంలో మాజీ ప్రధాని దేవగౌడ మనవడు 33 ఏళ్ల ప్రజ్వల్ రేవణ్ణ కనుసన్నల్లోనే ఉంటుంది. తాజా ఎన్నికల్లో బీజేపీ జేడీఎస్ కూటమి అభ్యర్థిగా మరోసారి పోటీలో ఉన్నారు. ప్రజ్వల్ ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రేయస్ ఎం పటేల్ రంగంలో నిలిచారు. ఇతడు మాజీ మంత్రి దివంగత నేత పుట్టస్వామి గౌడ మనవడు. ఇద్దరు మనవళ్లు ఇక్కడి నుంచి బరిలో నిలవడం విశేషం. ఇక్కడి నుంచి ఎక్కువసార్లు గెలిచింది దేవగౌడ వారసులే. 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హోళనరసిపురి స్థానం నుంచి అప్పటి జనతా పార్టీ అభ్యర్థిగా దేవగౌడ పోటీ చేశారు. ఆయనపై పుట్టస్వామి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన దేవగౌడ ఓటమి చెందారు. 1989 లోక్సభ ఎన్నికల్లో హసన్ నుంచి పోటీ చేసిన దేవగౌడపై విజయం సాధించారు. హసన్ నియోజకవర్గంలో ఆధిపత్యం దేవగౌడ కుటుంబానిదే. పుట్టస్వామి కుటుంబంపై వీరిదే పైచేయి. 1984, 2004 ఎన్నికల్లో పుట్టస్వామి హోళనరసిపురి శాసనసభ నుంచి పోటీ చేసి దేవగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ చేతిలో ఓడిపోయారు. 2008, 2013 ఎన్నికల్లో పుట్టస్వామి కోడలు అనుపమ పోటీలో ఉన్నా ఓటమి తప్పలేదు. పుట్టస్వామి మనవడు శ్రేయస్ పటేల్ సైతం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మనవడు ప్రజ్వల్ 1.41 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జేడీఎస్ తరపున గెలిచిన ఏకైక ఎంపీ ఆయనే.